హలో అండి, ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. 1 కేజీ ఉసిరికాయలు క్లాత్లో వేసి తుడిచిపెట్టుకోవాలండి. దీంట్లోకి 150 గ్రాముల చింతపండు శుభ్రంగా కడిగి వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు కొద్దిగా వచ్చేసి మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. టీ గ్లాస్ ఉప్పు మిక్సీ పట్టేసుకోవాలి. అదే టీ గ్లాస్తో కారం తీసుకొని 50 గ్రాముల వెల్లుల్లి రెమ్మలు వేసి వెల్లుల్లి కారం చేసుకొని పెట్టేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని బాగా ఉడకబెట్టేసుకోవాలండి. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని 1/2 కిలో శనగ నూనె పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉసిరికాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో పోపు పెట్టేసుకోవాలండి. ఈ వేయించిన ఉసిరికాయల్లోకి మనం ముందుగా దంచిపెట్టుకున్నటువంటి మెంతి పొడి, ఆవ పొడి, వెల్లుల్లి కారం, ఉప్పు అన్నీ వేసి అదేవిధంగా చింతపండు గుజ్జు కూడా వేసి మొత్తం కలిపెట్టేసుకోవాలండి. అలాగే మనం ముందే ప్రిపేర్ చేసుకొని పోపు పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పోపు చల్లారిన తర్వాత ఇందులో కలిపేసుకోవాలండి. ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ. ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది.